పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మరోసారి అవమానం జరిగిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. మామూలు నాయకులు సైతం మంగళవారం సీఎం చేత ఆర్భాటంగా జరిగిన రైతు భరోసా విడుదల కార్యక్రమంలో దర్శనమిచ్చారు. ప్రభుత్వంలో కీలకమైన పర్సనాలిటీ ఆయన సొంతం. పైగా అధికార పార్టీ అత్యున్నత స్థాయి కలిగిన పీసీసీ అధ్యక్షులు అత్యంత ప్రాధాన్యత కలిగిన రైతు భరోసా కార్యక్రమంలో లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. బిగ్ టీవీలో వరుస కథనాలు, అధిష్టానం జోక్యం చేసుకుని తలంటిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్కు గతంలో ఉన్న సాన్నిహిత్యం దెబ్బతిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్కు సీఎం నుంచి పిలుపు రాకపోవడంతోనే మహేష్ గౌడ్ హైదరాబాద్లో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొనలేకపోయారని ప్రచారం జరుగుతోంది. పోనీ రైతు భరోసా కార్యక్రమం కంటే అతి ముఖ్యమైన కార్యక్రమంలో మహేష్ బిజీగా ఉన్నారా అంటే అదీనూ లేదు. రైతు భరోసా కార్యక్రమం రోజు మహేష్ గౌడ్ నిజామాబాద్లో ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్నారు. సీఎంఓ నుంచి పిలుపుంటే బల్దియా సమావేశానికి వెళ్లేవారు కాదని ఆయన సన్నిహితులు అంటున్నారు. మార్చి 22న సీఎం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనడం కొసమెరుపు. మార్చిలో నిర్వహించిన సమావేశానికి సీఎంఓ నుండి పిలుపున్నప్పటికీ మంగళవారం నాడు జరిగిన రైతు భరోసా కార్యక్రమానికి పిలవకపోవడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పీసీసీ ప్రెసిడెంట్ మధ్య ఉన్న అంతరం, దూరం మొత్తంగా కూడా అది ఇంకా ముదిరి పాకాన పడుతుందో అన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.